నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ జైలుకు వెళ్లడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. జనార్దన్ రావు ఇచ్చిన సమాచారంతో జోగి రమేష్ ను అరెస్టు చేస్తారని అన్నారు. అమ్మవారి గుడికి వెళ్లి దొంగ ప్రమాణం చేశాడని, అందుకే అమ్మవారి వెంటనే ప్రభావం చూపిందని స్పష్టం చేశారు. బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు, దోపిడీలు, దొంగతనాలు చేయడం చంద్రబాబు నాయుడు డిఎన్ఏలో లేదని అంటున్న మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. నకిలీ మద్యంలో ఆరోపణలు ఎదుర్కొన్న జోగి రమేష్ ను సిట్ అధికారులు కూడా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కూడా ఒక ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇదే కాశీబుగ్గలో ఏదైతే తొక్కిస్లాట్ జరిగిందో ఆ తొక్కిస్లాట్ ను డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు కూడా కూటమి నేతలు తమ నేతను కూడా అరెస్ట్ చేశారని చెప్పి కూడా జగన్ ట్వీట్ చేశారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తాం. సార్ చెప్పండి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుందని చెప్పి కూడా జగన్ చెప్తున్నారు. ఎలా చూస్తారు? ప్రజలందరికీ తెలుసు డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేస్తారో, దొంగతనాలు ఎవరు చేస్తారో, దోపిడీ ఎవరు చేస్తారో, కల్తీ మద్యం ఎవరు తయారు చేస్తారో, బాబాయిలు ఎవరు చంపేస్తారో ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి కొత్తగా చెప్పక్కర్లా. జగన్మోహన్ రెడ్డిది ఏంటంటే ఆయన చేసిన పని ఎదుటోడి మీదకి రుద్దడం కరెక్ట్. ఇవాళ ఎప్పుడైతే జోగి రమేష్ని అరెస్ట్ చేశారో రేపు అతని మీదకి వస్తుందని ముందే ఒక ట్వీట్ పెట్టాడు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, దొంగ రాజకీయాలు చేయడం, అక్రమంగా అరెస్టులు చేయడం చంద్రబాబు గారి డిఎన్ఏలో లేదు. ఆయన అలాంటి వాడు కాదు. అలాంటి వాళ్ళు అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద తిరగడం. చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీలతో లా అండ్ ఆర్డర్ బాగుండాలని పరిపాలించే దక్షత గల నాయకుడు కాబట్టి పడి లేచిన కెరటంలాగా 4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికై రికార్డు సృష్టించాడు. భారతదేశంలోనే ఎవరు ఇంతవరకు చేయలే. ఆయన కావాలంటే ప్రధానమంత్రి అవ్వగలడు, ఆయన కావాలంటే రాష్ట్రపతి అవ్వగలడు. కానీ తెలుగువారికి సేవ చేయాలనే ఒకే ఒక నెపంతో ఈ రాష్ట్రంలోనే ఉన్నాడు. ఆయన నిజాయితీ, ఆయన్ని మీద వైఎస్ రాజశేఖర రెడ్డి 11 ఎంక్వైరీలు వేస్తే ఒక్క ఎంక్వైరీ కూడా ఆయన దోషి అని లేక బయటకు వచ్చినటువంటి గొప్ప ప్రజాదరణ గల నాయకుడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారి మీద బురద చల్లుదాం అనుకుంటే ఆ బురదంతా జగన్మోహన్ రెడ్డి మీదే పడింది. సార్, ఇటు దుర్గగూడలో చూసుకుంటే దొంగ ప్రమాణాలు చేశారు. కావాలంటే అదే మన అధినేత చంద్రబాబు, అదేవిధంగా లోకేష్ కూడా వచ్చి ప్రమాణం చేయాలని కూడా ఒక సవాల్ విసారు. అదేవిధంగా నారావారి సారా అని కూడా ఇటు జోగి రమేష్ చేసిన ఆరోపణ మీరు ఎలా చూస్తారు? అదేనండి, వీళ్ళకి అలవాటు. వీళ్ళు చేసిన పని ఎదుటోడి మీద రుద్దడం వీళ్ళకి అలవాటు ఫస్ట్ నుంచి. ఎప్పుడైతే కల్తీ మద్యం కేసులో దొరికిపోయాడో ఇక అప్పటి నుంచి మొదలుపెట్టాడు. అంతకుముందు జోగి రమేష్ ఎక్కడ ఉన్నాడు? ఊరికే ప్రజల్ని డైవర్షన్ చేద్దాం, ప్రజల్ని ఇది చేద్దామని 6 రోజులు బట్టి చేసి నిన్న కాకమన్నా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేశాడు. సరే, ఇంకో 2-3 రోజులు ఏమైనా ఆగేవాళ్ళేమో. అమ్మవారి కన్నేరు చేసింది. మరుసటి రోజు, 2వ రోజు బోలో అన్నారు. రేపు ఇంకెవరో వస్తారో ఈ పేర్లు చూద్దాం. సార్, అదేవిధంగా బీసీ కార్డు వాడుకొని కూడా బీసీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి కూడా వైసీపీ నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు. మీరు కూడా ఒక బీసీ నేతగా ఎలా చెప్పారు? బీసీల పేరు ఎత్తే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. ఈ రాష్ట్రంలో బీసీలకి ఒక రాజ్యాధికారం ఇచ్చిందంటే తెలుగుదేశం పార్టీ, అన్న నందమూరి తారక రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు. మేము ఇవ్వబట్టే నువ్వు 4 బీసీలకి ఏదో చిన్న పదవులు ఇచ్చి అధికారాన్ని అంతా నువ్వు పెట్టుకున్నావు. బీసీల మాట ఎత్తే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వాళ్ళకే లేదు. మొత్తం మీద చూసుకున్నట్లయితే బీసీ గురించి ఎత్తే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. అదేవిధంగా ఏదైతే జోగి రమేష్ అక్రమ అరెస్ట్ ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి ముఖ్య నేతలు కూడా వస్తారు కూడా. ఈ నేపథ్యంలో నకిలీ మద్యంలో జోగి రమేష్ అరెస్ట్ కీలకమే అని చెప్పి కూడా ఇటు బుద్దా వెంకన్న చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా అక్రమ అరెస్టులు చేపించడం చంద్రబాబు డిఎన్ఏలో కూడా లేదని చెప్పి కూడా బుద్దా వెంకన్న చెప్తున్న పరిస్థితి. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, కేశినేని భవన్ నుంచి.